హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజాస్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్లీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోపోతుంది ఏంటంటే ఇది ఆయుర్వేదం రెమెడీ అండి. యాక్చువల్లీ ఇది దీని పేరు పురాణాల్లో అయితే మామూలుగా రామరస తైలం అనేవాళ్ళనమాట. ఇది మనకి శిరోవ్యాధులకి, తర్వాత తలనొప్పికి, జలుబుకి, దగ్గుకి, ఒళ్ళు నొప్పులకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు చేసుకొని వాడండి. అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను గాజు సీసా తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ వామ పువ్వు 10 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వామ పువ్వు. తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం వచ్చేసి ఒక 10 గ్రామ్స్. 3 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా పువ్వు. ఇది తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా గాజు సీసా మాత్రమే యూజ్ చేయాలి. ఎట్లాంటి ప్లాస్టిక్ వాటిని యూజ్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇలా పెట్టాక టైట్గా మూత పెట్టి ఒకసారి కదిలించాలండి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మనకి కొద్దిసేపు ఆగాక వాటర్గా ఫామ్ అవుతుంది. ఇది మీరు డైరెక్ట్గా అస్సలు పెట్టుకోవద్దండి. మామూలుగా మనం జెండు బామ్ రాసుకున్నట్టు అట్లా పెట్టుకోవద్దు. ఇది జెండు బామేనండి. రామరస తైలం అంటే జెండు బామ్. ఇది ఇప్పుడున్న వాటిలాగా ఉండదు. చాలా అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మీకు 2 డేస్ అంతే, అంతకు మించి అయితే ఎక్కువే ఉండదు. ఎంత పవర్ అంటే అంత పవర్ ఉంటుందన్నమాట దీనికి. మన ఆయుర్వేదంలో అసలు కరోనా టైంలో ఎంతో మందిని బతికించిందండి ఇది. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, అబ్బో అసలు ఎట్లా హాయిగా మీరు చేసి వాడాల్సిందే కానీ నేను చెప్పేది కాదు. ఒకసారి మీరు చూడండి. ఇది కాస్త లైట్గా వాటర్గా అప్పుడప్పుడు ఫామ్ అవుతుంది. నేను ఇలా మీకు మిక్స్ చేస్తూనే చూపిస్తూ ఉంటాను. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు కొంచెం మీరు చూస్తున్నారు కదా ఇలా. సో ఇది వాడేటప్పుడు డైరెక్ట్గా మాత్రం వాడొద్దండి యాక్చువల్లీ. ఎందుకు అనంటే ఇది చాలా పవర్ ఉంటుందండి. చాలా అంటే చాలా పవర్ ఉంటుంది ఇది. మీరు వాడేటప్పుడు ఏదైనా కర్చీఫ్లో కానీ లేదా చేతి మీద కానీ ఇలా రాసుకొని ఒక చుక్క అట్లా రాసుకొని మాత్రమే మీరు దీన్ని వాడండి. అంటే జస్ట్ ఇట్లా పీల్చుతూ ఉండండి. ఎక్కడైతే మీకు నొప్పులు ఉంటాయో అక్కడ కాస్త మర్దన చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళకి ఇది తయారు చేసేటప్పుడు మాత్రం చిన్న పిల్లలు పక్కన ఉంటే మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాళ్ళ దగ్గర ఉంచొద్దు. ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది. ఐకి కళ్ళు చాలా మండుతాయి అన్నమాట. చూసారా మొత్తం ఎలా టోటల్గా వాటర్గా ఫామ్ అవుతుందో. ఇంతేనండి. మీరు చేసుకుని వాడండి.